ఇతను శ్రీనివాస్ అనేటువంటి ఒక మగ వ్యక్తి. ఉమ్, తనే చెప్పాడు, ఒక విలేజ్లో పుట్టాడు తెలంగాణలోనే. తను కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏమైందంటే తనలో ఆడ లక్షణాలు అనేటువంటి బయటపడ్డాయి. వెంటనే ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమందితోటి కూడా అతను వెళ్ళిపోయాడు, వాళ్ళతో పాటు పెరిగాడు. క్రమంగా కూడా అతను తన ఆడ లక్షణాలన్నీ పైకి వచ్చేసినాయి. వక్షోభాలు పెరిగి ఆడవారికి లాగా పెద్దవిగా కావటం, మగవాళ్ళకి సాధారణంగా ఉంటాయి కంటే ఆడవాళ్ళకి పెద్ద వక్షోభాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా అతనికి కూడా వచ్చినాయి. ఈ విధంగా రావటం, ఆడవాళ్ళ లక్షణాలే వాడికి కోరికలు రావటం, ఇటువంటివి రావటం వల్ల అతనికి అర్థమైపోయింది ఇక హార్మోన్లన్నీ లేడీస్ హార్మోన్లు డామినేట్ చేసినాయి కాబట్టి ఇంకా అతను మగవాడిగా ఉండటం కంటే ఆడదానిగానే జీవితం గడపాలి అనేటువంటి నిశ్చయానికి అతను వచ్చాడు. వెంటనే కూడా ఆ ఉద్దేశంతో అతను తనకు ఆల్రెడీ అప్పటికే మగవాడు కాబట్టి పురుషాంగం ఉంది, ఆ పురుషాంగాన్ని కూడా అతను ఆపరేషన్ చేయించేసుకొని దాన్ని తొలగించుకున్నాడు. కేవలము యూరిన్ అనేటువంటిది విసర్జించడానికి మాత్రం ఒక చిన్న హోల్ వంటిది ఉంటుంది, ఇక తనకి పురుషాంగం లేదు అని అతనే చెప్పుకున్నాడు ఇంటర్వ్యూస్లో. దానికి తగినటువంటి సర్టిఫికేట్ కూడా అతని దగ్గర ఉంది. ఈ క్రమంలో ఏంటంటే ఇతను అఘోరీ దీక్ష అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. మగవాళ్ళు అఘోరాలు అంటారు, ఆడవాళ్ళని అఘోరీలు అంటారు, స్త్రీలింగం పురుషలింగం లాగా. ఇతను ఏంటంటే మగవాడు పుట్టినప్పటికి కూడా ఇక పురుషాంగం కూడా లేకుండా స్త్రీ వలె ఉన్నాడు కాబట్టి ఇతను అఘోరి అనే పేరుతో అతను చలామణి అయ్యాడు.